హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు కోరుకునేవి ముందే మీ కోరికలు ఇక్కడ సృష్టించబడి ఉన్నాయి. వాటిని మీరు పొందటమే తరువాయి. అవి మీ దగ్గరకు వచ్చి చేరుతాయి. ఎలా అంటే, ఒక ఫ్రూట్ జామ్ కావాలన్నప్పుడు అది మీ కోసం సూపర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. జస్ట్ వెళ్ళి తెచ్చుకోవడమే. అలాగే ఈ విశాల విశ్వంలో మీకొ మీ కొరకై సిద్ధపరచడి ఉన్నాయి. కేవలం మీరు వాటిని పొందడానికి చేయాల్సింది ఊహించడం, నమ్మడం, వాటితో జీవించడం. ఇవి పాటిస్తే చాలు, మీరు కోరుకున్నది పొందడం జరుగుతుంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ప్రాణశక్తి ఉంటుంది. అది మీరు కోరుకున్నప్పుడు మీ ఆలోచనలు తరంగాల శక్తి వెళ్ళి మీరు కోరుకున్న వస్తువుని తాకి మీ వైపు ఆకర్షించబడుతుంది. దీనికి మీ వేవ్స్ లెంత్ ఆ వస్తువునికి సరిపోవాలి. ఆ మరుక్షణం అది మీ ముందు ఉంటుంది. ఇప్పుడు అది పొందాలన్నప్పుడు మీ ఆలోచన వేగాన్ని పెంచడానికి ప్రయత్నించండి. అది బలవంతపు ఒత్తిడి కూడినది అయి కాకుండా కేవలం స్పర్శ మాత్రమే తాకేట్టుగా ఉండాలి. సుతారమైన స్పర్శలో ప్రేమ ఉంది. ప్రేమను కోరికగా ఆ వస్తువు ప్రసారింపచేసినప్పుడు అది మన వైపు లాగబడుతుంది. ఈ ఒక్క సూత్రాన్ని గనక మీరు పట్టుకుంటే మీకు కావాల్సింది మీరు పొందడం అనేది చాలా సులువుగా ప్రయత్నించండి. మీరు కేవలం మమేకమైపోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి. అయినట్టు ఊహించుకోవాలి. ఆల్రెడీ నీ దగ్గర ఉన్నట్టు కలకనాలి. అదేవిధంగా మీరు చూపించాలి. ఇవన్నీ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అవన్నీ పొందడానికి వీలు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు. ఈ యూనివర్స్ని ఒక స్టోరీ ఎలా ఉంటుంది అంటే, కొత్త వాళ్ళకి చూపించినప్పుడు ఏదో పిచ్చోళ్ళు అయిపోయినరు అనేట్లాగా అనిపిస్తుంటుంది. అలాగే వాళ్ళకి చెప్పకుండా చేయండి. వాళ్ళకి కనిపించకుండా చేయండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. కాబట్టి మీరు చేసే పనిని చెయ్యండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కానీ నమ్మకం పెట్టుకొని చెయ్యాలి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.